గ్రాడ్యుయేట్ అయిపోయి కూడా ఖాళీగా ఉంటున్నాము, జాబ్ లేవు, ఏం లేదు, దుర్గ పరిపాలన అయిపోయింది ఇక్కడ, అంతకుమించి తప్ప ఏం లేదు. ఇప్పుడు ఆయన వచ్చేయండి ఏదో కొత్తగా జాబ్స్ వస్తాయి అవి వస్తాయని మేము ఆలోచిస్తున్నాము, ముంగట ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచిస్తున్నాం తప్ప అంతకుమించి ఏం లేదు. ఓకే, స్టూడెంట్స్కి మంచి చేస్తారంటారా? ఈ రోజు ఒక ఆమెకు వికలాంగుల ఆమెకు జాబ్ ఇచ్చిన క్యాబినెట్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ కూడా మంచి ఇస్తాడని మేము ఆలోచిస్తున్నాం, కన్ఫర్మ్ ఇస్తాడు కూడా. ఓకే, మరి రేవంత్ గారు ఇచ్చిన ఈ 6 ప్రామిసెస్ కంప్లీట్ చేస్తారా? 100% చేస్తారన్న. ఈరోజు సైన్ పెట్టింది కదా, రేపు నుంచి అమలు అయితే కన్ఫామ్గా. కానీ ఇప్పటికే తెలంగాణ మొత్తం అప్పులలో ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్నట్టు మనం చూసినాం అనుకో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పక్క స్టేట్లలో ఉంది, కోఆర్డినేట్ చేసుకుంటారు, ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు చేస్తారు. అంతకుమించి మనం ఏమైనా వస్తాం, మనం జోబులకి మన పైసలు ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడు మనకు ట్యాక్స్లు పెరుగుతాయా? ట్యాక్స్లు ఎందుకు పెరుగుతాయని, ఇప్పుడే బస్సు ఫ్రీ ఉంది, మంత్లీ 2500 అందరికి ఇస్తా అంటున్నారు, జాబ్స్ ఇస్తా అంటున్నారు, అన్నీ ఇస్తా అంటున్నారు. చూద్దాం, ఇప్పుడే వచ్చింది కదా, వాళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వాలి మనం. ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీసీ కూడా అప్పులలోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఆర్టీసీని ఆల్రెడీ కేసీఆర్ సగం అమ్మేసిండు అన్న, సగం అమ్మేసిండు. మరి ఇప్పుడు లేడీస్కి ఫ్రీ టికెట్, ఫ్రీ ట్రావెలింగ్ అంటే రేపటి మీరు చూడండి తెలుసా మీకు కూడా పబ్లిక్ ఏం నడుస్తుంది ఏం లేదు. ఈరోజు ఒక్కరోజు ఈరోజు ప్రమాణ స్వీకారం కాగానే మీరు వచ్చి ఏం చేస్తారు అని అడిగితే ఏం చెప్తామని, ఒక 2-3 days ఆగి 5 days కొంచెం ఆగి టైం చూస్తే ఏం చేస్తారో ఏమేమో తెలుస్తుంది మనకు కూడా. ఓకే, మరి ఇప్పుడు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కదా లాస్ట్ టైం, ఇప్పుడు ఎవరు అవుతారని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినారు అన్న, చేశారన్న కన్ఫర్మ్. వాళ్ళు కూడా సీనియర్ నాయకులే, వీళ్ళ లెక్కలు దోచుకొని దాచుకోవడం లేదు వాళ్ళది కూడా. పబ్లిక్ ఉన్నారు, ఏమంటే పబ్లిక్ తీర్పిస్తారు నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు అంతా విజనరీ ఉంటుంది అంటారా? అంత వానికి ఏం విజనరీ ఉంది అని, ఏదో ఇంగ్లీష్ 4 ముక్కలు మాట్లాడంగానే అయిపోతుందా? అంటే ఆయన ఐటీ ఇండస్ట్రీని చాలా డెవలప్ కూడా చేశారు కదా అన్న. వాడి చేసుడు ఏమన్నా ఇళ్ళకైనా కంపెనీ పెట్టినా అన్న, బయటకు వెళ్ళి వచ్చిన కంపెనీలు ఇక్కడ పెట్టించిన అంతే. కంపెనీలు వస్తున్నాయని కంపెనీలు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, అక్కడ ఉండనికే పోనీకే కొంచెం సౌకర్యాలు ఏదో చేసినారు, వాళ్ళకి వెళ్ళి పబ్లిక్ అందరూ చేసినారు, అది కూడా వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. ఇంకేం చెప్తాం దాని గురించి. సో మరి స్టూడెంట్స్కి కూడా రేవంత్ రెడ్డి గారు ఈవీస్ ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసినారు, ఈవీ స్టాప్స్ అని చెప్పేసి, అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఏమి ఎలక్ట్రిక్ బైక్స్. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టింది అనుకో, దాని గురించి పబ్లిక్తో మాట్లాడి వాళ్ళకి ఏనికే ట్రై చేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తా అంటున్నారు కదా, అది ఏ వెహికల్ ఇస్తారో ఆ కంపెనీ ఇక్కడ వచ్చిందనుకో కొంతమంది జాబ్స్ వస్తాయి, డెవలప్ అవుతారు. మరి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి? వాళ్ళు చేసిన తప్పులే అన్న, బయటకు వెళ్ళి ఏం చేసింది ఎవ్వరు లేరు, వాళ్ళు చేసిన తప్పులతోనే వాళ్ళు ఓడిపోయినారు. ఏం చేశారు తప్పులు అంటే? తప్పులు అంటే చాలా ఉన్నాయన్న. పబ్లిక్ నేను నమ్మించి అది చేస్తాం ఇది చేస్తాం, మొత్తం బంగారు తెలంగాణ వేస్తామన్నారు. బంగారు తెలంగాణ ఇనుప తెలంగాణ చెప్పు షాజహాన్ గారు ఒక అమ్మాయిని రేపు చేసి చంపేస్తే ఇనుప తెలంగాణ అది 68 ఏది షాజహాన్ కాడ ఆ పిల్ల మేకప్ వేసుకొని రోడ్ల మీద కదా, అడిగిన మేకప్ వేసుకొని రోడ్ల మీద పోవద్దు కదా. షాజహాన్ గారు పోయింది మేకప్ వేసుకొని, అంత దూరం పోతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి రేపు చేసి లాక్ డ్రైవర్ చంపేసిండ్రు. ఆ పిల్ల ఒక్క చేస్తే ఎంతమంది చెప్పిండు, ఎంతమంది చచ్చిపోయారు. మొన్న పిల్ల చచ్చిపోయింది, రేపు చేసి చంపేసిండ్రు. ఎంతమంది చంపిండు? ఎంతమంది చంపలే కదా. మరి అట్లా ఎంతమంది చచ్చిపోతున్నారు ఆయనకు తెలియదు. మరి ఏం చేస్తున్నాడు? ఒక పిల్ల చిన్న పిల్లను 6 ఏళ్ళ 8 ఏళ్ళ పిల్లని చంపేసి రేపు చేసిండు. వాళ్ళ పార్టీలో ఉన్నాడు, ఏం చేసిండు? లేపు చంపాలి కదా అని కూడా, అందరిని చంపాలి, రేపు అందరిని చంపాలి. వాడు నీతి నిజాయితీ ఉంటే. అంటే ఇక్కడ ఎవరిది తప్పు? ఎవరి తప్పు? పోలీసు ఏం లేదు, కేసీఆర్ చేసి చేపిస్తున్నాడు. పోయి ఆటో తీసుకొని వచ్చి చంపించిండు షాదనగర్ కాడ. మరి ఏం చేసే తప్పులు అన్నీ 100% ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది ఎందుకు? ఆ బొగ్గు మీద పిల్లర్ చేసి కట్టే ఉంటా, అది బొగ్గు మీద. అది పద్ధతి అన్న, అంత ప్రాజెక్టు ఎన్ని తిన్నాడు, ఎన్ని చేస్తున్నాయి. మరి చాలా లోస్. మొత్తం పబ్లిక్ అయితే మొత్తం చిప్ప పట్టుకొని అడగ తినేదే ఉంది. ఎవరు జాబులు ఇచ్చింది లేదు, కొలువులు ఇచ్చింది లేదు, ఏం లేదు. అది రైతు బంధు లవడ బంధు అనుకుంటూ ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఆ బంధువులతో తాగి రోడ్లైనా వండుకుంటురా అని స్కూల్లో పక్కన ఏదో పడతారు, వైన్ షాప్ పెట్టిండు. తాగి రోడ్లైనా వండుకొని నేను భూములను అమ్మంది ఏం చేస్తా, నేను అది ధర్ని పెట్టేస్తే నీ అయ్యా పేరు మీద భూమి ఉంటే నీ అయ్యా సంతకం పెట్టేస్తే అయిపోయి, నీకు లేదు, మీ సెల్లెల్లో ఎవరు లేదు, వాడు కబ్జా చేసుకుంటున్నాడు. కొడుతున్నాడు, కాళ్ళు మొక్కుతాడు, ఇడిచిపెడతాడు. ఆ భూములు ఊర్లో పట్టి కాళ్ళు మొక్కుతాడు. పోలీసు వాళ్ళు కాళ్ళు మొక్కుతాడు, వదులుతలేరు భూములు. జబ్బు పడ్డాసిగా వాళ్ళు గుంజు ఆగేసుకుంటున్నారు. ఏంది అది పద్ధతి?
గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ ఇచ్చింది ఆమె ఇందిరాగాంధీ ఇచ్చింది, ఈయన లాగేసుకున్నాడు. ఇందిరాగాంధీ ఇస్తే మీరు లాగేసుకోవడమేనా? మరి ఈయన ఏమి ఇచ్చిండు చెప్పు? ఎవరికి కూడా గుంజుకుంటాడు, ఉన్నాయి గుంజుకుంటాడు. ఈ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఇస్తే ఈయన గుంజుకొని ఈయనకి ఏం హక్కు ఉంది? ఈయన ఇచ్చినవా? ఈయన ఇయ్యలేసే లేదు. మరి ఈయన ఇచ్చినవి ఏమున్నాయి చూపెట్టు. 100 ఓపెనింగ్ చేసిండు, ఏడ పడితే ఆడ ఓపెనింగ్ చేసిండు. ఇప్పటికి ఏం కట్టింది లేదు, పీకింది లేదు. ఏం చేసిండు? ఏం చేయలేదు. ఒకరి జాబులు లేవు, గీబులు లేవు. ఆడ బిచ్చం ఆడుకుంటే తినవలసి వస్తుందమ్మా. ఇప్పుడు వాడి నుండి మళ్ళీ వస్తే చిప్ప చేతికి ఇస్తే అందరిని వెళ్తాము. తెలంగాణ మొత్తం కష్టపడి తీసుకొచ్చి నాకు ఇయ్యండిరా, నేను రాజును, మీరంతా ఏం లేదు, మీరు కష్టపడి తెచ్చి నాకు ఇయ్యాను. మిమ్మల్ని కూడా జైలు వేస్తున్నాడు పబ్లిక్. ఈ మాట్లాడితే మనం కొట్టి చంపునాను. ఇప్పుడు మా మీద కేసు, మనమే కేసు. ఆయన గురించి ఏదన్నా మాట్లాడితే చంపడము, కొట్టడము, జైలు వేయడము, ఇలాంటి పద్ధతులు అయినాయి. ఇప్పుడు తండ్రి అయినా కొడుకు తండ్రి తప్పు చేస్తే కొడుకు అడగడా? మరి అడగడానికి హక్కు ఉందా లేదా? మరి ఈయన ఇండియా మన తెలంగాణ కంటే సీఎం అంటే ఒక తండ్రి లాంటి వాడు. మరి తండ్రి తప్పు చేసినాక పిల్లలు ఏం చేస్తారు? అట్లా అయిపోతుంది మరి అది. తిండి లేనప్పుడు ఏం కుక్క ఉంది, కుక్కకు అన్నం పెట్టలేదు, ఇంట్లోకి వచ్చి ఏం చేస్తుంది? తీసుకొని తింటుంది, దోసుకొని తింటుంది. మరి ప్రజలు అట్లే అయిపోతుంది. ఇప్పుడు ప్రజలు అట్లనే అయినందుకు తిరగబడిపోయారు. అట్లనే మరి రైతులకు మంచి జరగలేదా కేసీఆర్ గారి వల్ల? ఇప్పుడు భూములు గుంజుకొని పోలీసు వాళ్ళ కాలు మొక్కితే కూడా వదలలేదు. కొట్టి తీసుకుపోయి ఎక్కడనో 10 కిలోమీటర్లు పోలీస్ స్టేషన్లో వేసిండు. ఇక్కడ తీసుకుపోయి 10 కిలోమీటర్లు, అక్కడ తీసుకొని 10 కిలోమీటర్లు పెట్టిండు ముసలోళ్ళను. అక్కడి నుంచి ఎట్లా వస్తారు? ఏ విధంగా వస్తారు? అది మంచి పని చేసిండు కదా, చాలా మంచి పని చేసిండు. కాదు, రేట్లు పెంచిన అన్నారు కానీ వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడనే వాళ్ళ రేట్లు పెరిగినాయి తప్ప ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్కడ రేట్లు పెరగలేదు ల్యాండ్ల గురించి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడ కొన్నారో అక్కడ తప్ప తెలంగాణ ల్యాండ్ రేట్ ఎక్కువ పెరగలేదు. టీవీలో చెప్పిండ్రు 600 ఎకరాలు అంట ఆమె ఫామ్ హౌస్ కాడ. 600 ఎకరాలు, 1 ఎకరా పొలం మొత్తము బాయ్ అంట. బాయిలో వాడు చచ్చిపోతే ఇంతవరకు పత్తది లేదు. ఎవరు చెప్పండి? ఏ మీడియాలు బయట పెట్టరమ్మా, నిజంగా చెప్తున్నారు. ఏ మీడియాలు బయట పెట్టరు. ఆ తొలేలు ఇంకోటి ఏదో ఉంది కదా, అది ఒకటి. వీళ్ళిద్దరు తప్ప అంతా వేస్టే. ఇప్పుడు మీడియాలు కూడా వేస్టే, నేను చెప్తున్నాను కదా. ఎవడు పార్టీలో ఉంటే వాడిని ఎత్తుతారు, వాడు ఏం తప్పు చేసినా మూసుకుంటారు, వాడు చెప్పారు. కానీ వీళ్ళు ఏదంటే సోషల్ మీడియా ప్రైవేట్ వీళ్ళు కాదు, వాళ్ళు ఛానల్స్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు అమ్ముడు పోయినారు, అందరికి అమ్ముడు పోయారు. అట్లే ఉంటుందా మరి? ఇప్పుడు ఇంకోటి రాష్ట్రపతి ఉందా, ఆమె గుడికి పోతే గుళ్ళకి రానియలేదు పంతులు. మరి అది బయట పెట్టాలి కదా మీడియాలు, ఎందుకు బయట పెట్టలేదు? వీళ్ళు గుడి అంతా కడుక్కొని శుభ్రం చేసుకున్నారు. రాష్ట్రపతి గుడికి పోతే అది మంచిగా గుడి కూడా మొత్తం ఖరాబ్ చేసినారు. యాదిరోటల చుట్టుపక్కల మొత్తం పొలాలు ఆలే, ల్యాండ్ ఆలే, రియల్ ఎస్టేట్ ఆలది, అన్నీ వాళ్ళే. ఫీలింగ్ లేదా? మాదిగా హిందూ ముస్లిం అనే ఫీలింగ్ ఉందా లేదా? మరి ముస్లింలు ఆయనకేం చేశారు? ముస్లిం ఆయనకేం చేశారు? ఆయనకేం చేయలేదు. ఓల్డ్ సీట్ అంతా ఎండిపోతుంది. డెవలప్ కానియర్, ఫస్ట్ డెవలప్ లేదు. డెవలప్ అయిందనుకో వీళ్ళకి సీట్లు రావని ఫస్ట్ వాళ్ళు డెవలప్ కానియర్. అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు. గవర్నమెంట్ పాలసీ ఏంటంటే, నీవు హై లెవెల్ వస్తే నన్ను బతకనియవు, నాకు పోటీ వస్తావు. మీరు హై లెవెల్ రావద్దు, చదువుకోవద్దు, పికప్ కావద్దు, కడుపు కన్నా లేకుండా అన్ని లేకుండా ఉంటే దున్నపోతే ఈనింది జయగొట్టరు అంటే జయగొట్టేటోళ్ళు ఉండాలి వాళ్ళకు. అంతే ఇప్పుడు ఓల్డ్ సిటీలో అదే అయింది కదా. ఇప్పుడు డెవలప్ కానియర్, డెవలప్ అయింది. దున్నపోతు ఈనింది అంటే జయగొట్టరు అంటే జయగొట్టాలి పబ్లిక్. అలాంటి వాళ్ళే రాజకీయంలో వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు. మిగతా తెలుసుకొస్తారు, రాజు అంటే వస్తారు. రాడు చేంజ్ అయిపోయినారు మస్తు. అదేది మీటింగ్ పెట్టినా రాను అంటే ఎవడు పోతాడు? దున్నపోతే తినిందంటే బరే దున్నపోతే తినిందంటే అయ్యా దొడ్ల కట్టే అంటోడే అయితేనే ఆడుకోవాలి. వాడు మిగతా ఎవరు పోతాడు మీటింగ్కి? ఎవడు మంచోడు ఓడిపోతే ఎవడు. అందుకోసం ఎక్కువ చదవద్దు, వాడు పైకి రావద్దు, కిందనే ఉండాలి. అన్నీ వాళ్ళ పాలసీ. వాళ్ళ కడుపులకు వాడు ఎలక ఏం చేస్తుంది? దాని కడుపు కింద దోకుంటుంది. ఎలక మొత్తం దాని కడుపు కింద దోకున్నాడు. ఈ రాజకీయం అంతా లోపల దోకుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ చెత్త ఇప్పుడున్న ఇంతవరకు ఉన్న అంతా ఏం చేయాలి? తీసేయాలి. ఒక్కసారి ఎలక్షన్లో వచ్చిందంటే మళ్ళీ తీసుకోవద్దు, కొత్త వాళ్ళని పెట్టాలి. కొత్త వాళ్ళని పెడితే మారిపోతుంది, దునియా పబ్లిక్ మంచిగా అవుతుంది, లోకం మంచిగా అవుతుంది. కొత్త వాళ్ళని పెట్టాలి. ఒక్కసారి ఎలక్షన్లో గెలిచిండు అయిపోయి మళ్ళీ తీసుకోవద్దు, అంతా కొత్త వాళ్ళని పెట్టాలి. అప్పుడు మారిపోతుంది, మంచిగా అవుతుంది. ఎక్కడైనా ఇదే చేయాలి, ప్రపంచం మొత్తం ఒక్కసారి చేయాలి. మరి వీళ్ళు బీజేపీలు ఒక్కసారి 2 సార్లు వస్తే తీసుకోరు.
మరి వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? నాకు మినిస్టర్ కావాలి, నా పెళ్ళాంగిని మినిస్టర్ కావాలి, నా కొడుకు మినిస్టర్ కావాలి, నా ఉంచుకున్న లంజా కొడుకు కూడా మినిస్టర్ కావాలంటే ఏడంగా అవుతుంది. ఇప్పుడు ఉన్నారు కొత్త వాళ్ళు, పెద్ద పిల్లలు ఉన్నారు, చదువుకున్నారు, మేధావులు ఉన్నారు. మరి వాళ్ళు ఏమైపోవాలి? అంతే కదా. వాడి ఇంటి కావాలి, ఉంచుకున్న వాళ్ళు కావాలి, అందరికి కావాలి, అన్ని ఇండ్లు కావాలి, ఉంచుకున్న లంజకు కావాలి, కొడుకు ఇండ్లు కావాలి, పిల్లలకు కావాలి, అందరికి కావాలి. అంటే మరి మిగతా అంతా ఈ లోకం అంతా ఎక్కడ పోవాలి? ఏ క్లాస్ వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు మేధావులు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న మేధావులు ఉన్నారు. ఏం చేస్తాం? అంతా దోసుకోవడము, తినడము, అయినా కలిగే ముందానికి వస్తుంది. లేక కొద్ది రోజులు ప్రపంచంలో మొత్తం దునియా కొట్టుకపోతుంది. 100% మంచిగానే ఉంటుంది అన్న ఈసారి. ఈ టర్మ్ మంచిగా కాంగ్రెస్ ఎట్లుంటుంది అంటారు నెక్స్ట్? కాంగ్రెస్ ఎట్లుంటుందంటే సోనియమ్మ ఆమె ప్రజలకు సోనియమ్మ గరీబోళ్ళకు మంచిగా చూస్తామా. ఉన్నోళ్ళ చూడదు. కేసీఆర్ ఉన్నోనే దగ్గర ఉంచుతాడు, లేని వాళ్ళని దగ్గర దూరం గేట్ కూడా దాటనియాడు. అదే అన్నమాట పద్ధతి. గరీబోళ్ళకు సేవ చేస్తుంది. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ముస్లిం అందరికీ ఆమె సేవ చేస్తుంది. ఆమె అందరికి తిరిగి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎట్లా బ్యాలెన్స్ అవుట్ కాకుండా కంట్రోల్గా పెట్టి మన్మోహన్ సింగ్ ఎట్లా చేసిండు? ఏమన్నా అల్లకొల్ల ముందే ఏమన్నా గడబడలేదు. బీజేపీ కూడా రాదు, కాంగ్రెస్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మేము కూడా. సో మరి ఇప్పుడు మనకు రేట్లు తగ్గుతాయా? 100% తగ్గినాయి ఆల్రెడీ. ఇప్పుడు రేట్లు ఇంకా తగ్గుతాయని అనుకుంటున్నాం మేము కూడా. అంటే పెట్రోల్ మీద కూడా రేట్ తగ్గుతుందా మనకు? చెప్పలేము అన్న, అది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా కొత్త గవర్నమెంట్. కొంచెం కూడా చూడాలి కదా దాని గురించి. ఇప్పుడే గ్యాస్ సిలిండర్ రేపు నుంచి ప్రమాణ స్వీకారం అయింది, సైన్ పెట్టింది కాబట్టి రేపు నుంచి 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు కదా. రేపు నుంచి తెలుస్తుంది మనకి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలంగాణ స్టేట్లో. 10 years తర్వాత తెలంగాణ అప్పుడు రాలేదు, ఈ రోజు వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇది కరెక్ట్. ఇప్పుడు వచ్చింది తెలంగాణ, అప్పుడు రాలే. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, ఈ రోజు వచ్చింది. ఈ రోజు నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఏదో మేము 10 years నుంచి ఉంది మేము అనుకుంటలేము. ఈరోజు వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ మంచిగా ఉంటుంది, మేము అందరం మారుతాము, మా నిరుద్యోగులు కూడా జాబ్స్ వస్తాయని మేము అనుకుంటాం. థ్యాంక్ యూ.